హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే ఈవినింగ్ టైంలో ఇలా జస్ట్ ఇంట్లో ఉండే ఆలూతోనే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఆలు చిప్స్ అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చేయడానికి పెద్ద టైం పట్టదండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ ఇవి. సో లేట్ చేయకుండా ఈ ఆలు చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆలు చిప్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక 3 మీడియం సైజు ఆలూస్ తీసుకోండి. ఈ ఆలూస్ మెత్తబడిపోకుండా గట్టిగా ఉన్నవే తీసుకోండి. అప్పుడే చిప్స్ బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని చెక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా వాటర్‌లో వేసుకొని, ఇప్పుడు ఒక్కొక్క ఆలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్లైసర్‌తో చిన్న చిన్న స్లైసెస్ లాగా ఆలూస్‌ని మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా సన్నగా మీరు ఆలు చిప్స్‌నైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఆలూస్‌ని కూడా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో ఒకసారి బాగా కడిగేసి, మళ్ళీ వాటర్‌లోనే ఉంచి ఈసారి పొడిగా ఉన్న ఒక కాటన్ క్లాత్ పైన ఈ ఆలూస్ అన్నింటిని కూడా విడివిడిగా వేసి ఆరబెట్టుకోవాలి. ఆలూస్ త్వరగా ఆరడం కోసం పైన ఇంకొక లేయర్‌ని కూడా వేసుకొని కవర్ చేసి తడి మొత్తం పూర్తిగా ఆరిపోయేంత వరకు ఒక 15-20 నిమిషాల పాటు ఇలా నీడలోనే ఆరబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తీసి చూసారంటే ఆలు మొత్తం అంతా కూడా డ్రై అయిపోతాయి. ఇంక డౌట్ లేకుండా. ఒకవేళ మీరు కాస్త తడిగా ఉన్నప్పుడే తీసి ఆయిల్‌లో వేశారనుకోండి చిటపటలాడి ఆయిల్ చుట్టూ స్ప్రింకిల్ అయిపోతుంది. సో, పూర్తిగా ఆరిపోయిన తర్వాత కాగుతున్న నూనెలో ఈ ఆలూస్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని చిప్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని, ఇందులో చిటికెడు సాల్ట్ అలాగే 2 చిటికెల వరకు కారం వేసుకొని, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ఉప్పు, కారాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా టాస్ చేసుకోవాలి. ఇంతేనండి చాలా సింపుల్‌గా తక్కువ ఆయిల్‌తో ప్రిపేర్ చేసుకునే ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినియి. ఈసారి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే ఇలా ఆలు చిప్స్ రెడీ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.